లాగా అటువంటి టాలెంట్ వారు చూపించారు. వారికి ఖచ్చితంగా అభినందనలు చేస్తున్నాం. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా వారికి ఇవ్వాలని కోరుకుంటున్నా. దీని వెనుక ప్రత్యేక కారణం ఏంటంటే ఇవాళ ఈ క్రీడలు నిర్వహించడానికి కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కానీ ప్రజాప్రతినిధుల మధ్య అనేక ఒత్తిళ్ల మధ్య ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉంటారు. ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుంటారు. ఆ క్రమంలో క్రీడలు నిర్వహించడం కేవలం వారికి మాత్రమే ఉల్లాసాన్ని ఇవ్వడం కాకుండా యువతకు కూడా స్ఫూర్తినిచ్చేలాగా, అదేవిధంగా ప్రజల్లో రాజకీయాలంటే ఒక చులకన భావన ఏర్పడింది. కొన్ని కారణాల కారణంగా ఏదో శత్రువులాగా ఉంటున్నారు, ఏదో మాట్లాడడం తప్పైంది అన్నట్టు. అంటే గతంలో ప్రజలను కూడా శత్రువులుగా చూసిన పార్టీలు ఉన్నాయి, వేరే విషయం. కానీ అటువంటి భావన నుంచి ప్రజలకు తీసుకురావాలా, రాజకీయాలంటే చులకన భావన యువతలో ఏర్పడకుండా ఇటువంటి క్రీడలు స్ఫూర్తిదాయకం దోహదపడతాయని, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారాలు. 2వ సంవత్సరం ఇలాగా శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల మధ్య ఇలా క్రీడా పోటీలు నిర్వహించడం ఖచ్చితంగా శాసనసభ్యులు కూడా మంచి ఫిట్నెస్ ప్రదర్శిస్తూ పబ్లిక్ ఒక మంచి మెసేజ్ ఇచ్చామనేది మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మేము కూడా కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ ఇన్స్పైర్ చేసే ప్లాట్ఫామ్ ఈరోజు స్పీకర్ గారు మాకు అందరికీ ఇస్తున్నారు. సో ఇలాంటి ప్లాట్ఫామ్లో ఖచ్చితంగా శాసనసభ్యుడే ప్రజాప్రతినిధిగా చేసుకుంటే 10 మంది కూడా ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే ఈరోజు ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఆయన ఆలోచన కనుక మేము అందరూ కూడా ఈ రకంగా ప్రదర్శన చేయడం చాలా సంతోషం.